హాయ్ అండి. ఎప్పట్లోనే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. మనం పూర్ణాలు అనేవి చేసుకుంటాం కదా! ఒక్కొక్కసారి పూర్ణం అనేది మిగిలిపోతుంది కదా! అలాంటప్పుడు ఇలాగ శనగపప్పు పాయసంలా చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. తయారీ విధానం ఏంటో చూద్దాము. ముందుగా ఇలాగ ఒక గిన్నె అనేది పెట్టుకొని, అందులో కొంచెం నెయ్యి వేసుకొని, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కొన్ని పాలనేవి చిక్కటి పాలు వేసుకొని, ఇలా బాగా మరగబెట్టుకొని, ఇప్పుడు మనం ముందుగా సగ్గుబియ్యం అనేవి నానబెట్టుకోవాలి. అవి కూడా వేసి బాగా ఉడికినిచ్చినాక, ఇప్పుడు ఇలా పూర్ణం అనేది ఉంటుంది కదా! అది కూడా వేసుకొని బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇందులో కొంచెం ఇలాచీ పొడి, సాల్టు, మనకి టేస్ట్‌కి సరిపడా షుగర్ అనేది వేసుకొని, కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా బావుంటది. ఇలా బాగా మరగబెట్టుకోవాలన్నమాట. ఈ పాయసం అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మనకి ఒకసారి మన ఛానల్‌లో ఉంది ఫుల్ వీడియో, వెళ్లి చూడండి. బాయ్.